హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వార్. టుడే మనం హిస్టరీలో మత సిద్ధాంతాలు మూల పురుషుల గురించి తెలుసుకుందాం. ఓకే, ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యులు. ద్వైత సిద్ధాంతం మూల పురుషుడు ఎవరంటే మధ్వాచార్యులు. సెకండ్ వన్ అద్వైతం ఆది శంకరాచార్యులు. చూడమ్మా, ఆ గుర్తుపెట్టుకోండి, అద్వైతము ఆది శంకరాచార్యులు. ఓకే, ఈయన కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు. కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు. కేరళ కొత్త పేరు కేరళం. కేరళ కొత్త పేరు కేరళం. ఓకే, ఇటీవల పేరు కూడా మార్చారు, చూసుకోండి. కేరళ అంటే అర్థం కొద్దిగా వాళ్ళ భాషలో, అంటే మలయాళం భాషలో, అంటే మలయాళం మాట్లాడే వాళ్ళు కేరళ వాళ్ళు. తర్వాత ఎవరు, లక్షద్వీపులో వాళ్ళు. ఒకసారి అడిగాడు, లక్షద్వీపులో మాట్లాడే భాష ఏదంటే మలయాళం. ఓకే, సో ఇది. ఇక అలాగే పశ్చిమ బెంగాల్ కొత్త పేరు పశ్చిమ బంగా. ఇలాంటి పేర్లు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆది శంకరాచార్యులు. అలాగే విశిష్టాద్వైతం రామానుజాచార్యులు. ఎవరు? రామానుజాచార్యులు. ఈయన భక్తి ఉద్యమ ప్రారంభకుడు అంటారు, లేదా భక్తి ఉద్యమానికి ఆద్యుడు ఎవరంటే రామానుజాచార్యులు. ఈయన గురించి మనకు దశావతారం సినిమాలో ఉంటుంది. మొదటి పాయింట్ లో తీసుకెళ్లి సముద్రం ముంచి చంపుతారు చూడండి కమాసని. సో ఆ పాయింట్ వచ్చేసి మనకు ఈయన గురించి రామానుజాచార్యులు గురించి. ఓకే, నెక్స్ట్ ద్వైతాద్వైతం నింబార్కుడు. ద్వైతాద్వైతం వచ్చేసి నింబార్కుడు. ఓకే, నెక్స్ట్ శుద్ధాద్వైతం వల్లభాచార్యులు. శుద్ధాద్వైతం వచ్చేసి వల్లభాచార్యులు. నెక్స్ట్ బౌద్ధము గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుని ఏమంటామంటే లైట్ ఆఫ్ ది ఏషియా అంటారు, ఆసియా జ్యోతి అంటారు. నెక్స్ట్ లైట్ ఆఫ్ ది వరల్డ్. లైట్ ఆఫ్ ది వరల్డ్ శ్రీమతి డేవిడ్ రైస్ అన్నారు. లైట్ ఆఫ్ ది వరల్డ్ అని, ప్రపంచ జ్యోతి అని. ఆసియా జ్యోతి అని ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్. ఓకే, గౌతమ బుద్ధునికి ఒక కొడుకు ఎవరైనా రాహుల్. రాహుల్ అంటే అర్థము బంధము. బంధము. ఓకే, ఒకసారి అడిగాడు, రాహుల్ అంటే అర్థము బంధము. గౌతమ బుద్ధుని కూతురు పేరు ప్రియాంక. ఓకే, ప్రియాంక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జైనం. జైన మత స్థాపకుడు వచ్చేసి నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈయన 24వ తీర్థంకుడు. ఓకే, 24th తీర్థంకర. ఈయన యొక్క చిహ్నం వచ్చేసి సింహం. ఈయన యొక్క చిహ్నం వచ్చేసి సింహం. సింహం అనేది గుర్తుపెట్టిన లయన్. ఓకే, వర్ధమాన మహావీరుడి కూతురు పేరు అనోజ్ఞ లేదా ప్రియదర్శిని. అనోజ్ఞ లేదా ప్రియదర్శిని. సో ప్రియదర్శిని భర్త జామాలి. ఆ జామాలే ఈయన యొక్క మొదటి శిష్యుడు, వర్ధమాన మహావీరుని యొక్క శిష్యుడు. ఓకే, సో నెక్స్ట్ దిన్హి ఇలాహి అక్బర్. దిన్హి ఇలాహి వచ్చేసి అక్బర్. అక్బరు మొఘల్ చక్రవర్తి. మొఘల్ చక్రవర్తి. చదవడం రాయడం రాని మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బరు. చదవడం రాయడం రాని మొఘల్ చక్రవర్తి అక్బర్. అక్బర్ స్థాపించిన మతము దిన్హి ఇలాహి. ఈ దిన్హి ఇలాహిలో చేరిన ఒకే ఒక హిందువు ఎవరంటే బీర్బల్. ఒకే ఒక హిందువు ఎవరంటే బీర్బల్. ఓకే, బీర్బల్. నెక్స్ట్ అచింత భేద భేదాలు. సరే, ఇక్కడ వచ్చేసి అక్బర్ అంటే అర్థం మతానికి తేజస్సు అని అర్థం. మతానికి తేజస్సు. అయితే మొఘల్ చక్రవర్తులలో వాళ్ళ యొక్క పేర్లకు అర్థాలు అడుగుతున్నాడు. బాబర్ అంటే అర్థము పులి, తుర్కీ భాషలో లేదా తుర్కీ భాషలో. ఓకే, అలాగే హుమాయూన్. హుమాయూన్ అంటే అర్థము అదృష్టవంతుడు. ఓకే, హుమాయూన్ కొడుకు అక్బర్. అక్బర్ అంటే అర్థము మతానికి తేజస్సు. అలాగే అక్బర్ కుమారుడు జహాంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థము. జహాంగీర్ కుమారుడు షాజహాన్. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. ఖుర్రం అంటే అర్థము సంతోషం. ఓకే, అలాగే షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్. ఔరంగజేబ్ అంటే అర్థము ప్రపంచ విజేత. అంటే ఆలంగీర్ అనే విద్దు. తనకు తానే ప్రపంచ విజేతని చెప్పుకున్న రాజు ఎవరంటే ఔరంగజేబు. మొఘల్ చక్రవర్తులలో ఎక్కువ కాలము ఎక్కువ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరంటే ఔరంగజేబు చక్రవర్తి. ఓకే, సో లాస్ట్ కు హైదరాబాద్ ను కూడా వదిలిన. హైదరాబాద్ ను వచ్చేసి 1682 అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్ ను ఆక్రమించుకొని అప్పటి కుతుబ్ షాహీల చివరి పాలకుడు అబుల్ హసన్ తానిషాను ఓడించి హైదరాబాద్ ను ఆక్రమించేసుకుని ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న మక్కా మసీద్ కంప్లీట్ చేశాడు. ఈ మక్కా మసీద్ నిర్మాణాన్ని కంప్లీట్ చేయడానికి 77 సంవత్సరాలు పడుతుంది. 77 సంవత్సరాలు. అయితే ఈ మక్కా మసీదు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మసీదు ఏదంటే మక్కా మసీదు. ఓకే, దీన్ని నిర్మించింది ఎవరంటే, నిర్మాణాన్ని పూర్తి చేసింది ఔరంగజేబు. ఓకే, నెక్స్ట్ అచింత భేదావాదం ఎవరంటే చైతన్యుడు. అచింత భేదావాదం
అయితే వీటిలో కంపల్సరీ ఏదో ఒక రూపంలో మనకు క్వశ్చన్స్ అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తర్వాత హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ. సుభాన్ జీకే వాళ్ళు. ఓకే.